హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి సినీ నటులు నాగార్జున, నాగచైతన్య నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. గతంలో మంత్రి కొండ సురేఖపై వారు పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కోర్టుకు హాజరై మరోసారి వాంగ్మూలం ఇచ్చారు. కాగా నాగ్ చైతన్యపై గతంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఈ-కామర్స్ వెబ్సైట్లో తన ఫోటోలు పెట్టడంపై హీరోయిన్ సోనాక్షి సిన్హా ఫైర్ అయ్యారు. యాక్టర్గా పలు బ్రాండ్లు, డ్రెస్సులు, జ్యువెలరీని ధరించి క్రెడిట్స్తో ఫోటోలు పోస్ట్ చేసినంత మాత్రాన ఆ ఫోటోలను ఆయా సైట్లు వాడుకోవడం సరికాదన్నారు. వెంటనే తొలగించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈమె సుధీర్ బాబు జటాధర సినిమాలో నటిస్తున్నారు. ప్రేమలు ఫేమ్ నెల్సన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన కొత్త లోక మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. 30 crores బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే 100 crores కలెక్షన్లను కొల్లగట్టింది. డొమినిక్ అరుణ్ రూపొందిన ఈ సినిమాకి దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యింది. హీరోయిన్ కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన కిష్కింధపురి సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్, విజువల్స్, బీజిఎం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సాహో గారిపాటి నిర్మాణంలో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు కౌశిక్ పగెళ్లపాటి దర్శకత్వం వహించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 12న థియేటర్లోకి రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించిన నైజాం తొలి టికెట్ ను అభిమానులు ఆన్లైన్ లో వేలం వేయగా రికార్డ్ ధరకు అమ్ముడయ్యింది. నార్త్ అమెరికాలోని పవన్ ఫ్యాన్స్ టీం ఈ టికెట్ ను 5 lakhs కి కొనుగోలు చేసింది. ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఇది ఓవర్సీస్ లో పవన్ క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారట. తాను అందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వారు వేరే హీరోయిన్ ని తన స్థానంలో తీసుకున్నారని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరోసారి కేసు నమోదయ్యింది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కని చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సిపి దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నర్సింగ్ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.